హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమబిందు ద మిస్సెస్ కామ్. యాక్చువల్గా మీరు తమ్నైల్ చూసింటేనే మీకు అర్థమైపోతుంది. ఓ అమ్మ కదా ఫుల్ ఎపిసోడ్ అయితే ఈరోజు చెప్పేద్దాము అనుకుంటున్నాను. ఎందుకు అంటే యాక్చువల్గా నేను ఈ స్టోరీ స్టార్ట్ చేసింది ఒక 4-5 months అగో అనమాట. 4-5 నెలల ముందు స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకేమనిపించింది, షార్ట్స్ పెడుతున్నాను కదా, నాకు ఈ మంచి రీచ్ వచ్చినట్టు అనిపించలేదు అనమాట. సో అక్కడితో నేను స్టాప్ చేసేసాను. ఎందుకు ఊరికి దీని మీద టైం వేస్ట్ చేసేది అన్నట్టుగా నేను వదిలేశాను. దాన్ని అయితే చెప్పలేదు. బట్ నా సరౌండింగ్స్లో నేను ఆ స్టోరీ చెప్తే వింటూ ఉన్న వాళ్ళకి బాగా నచ్చి వాళ్ళు మళ్ళీ అడుగుతూనే ఉన్నారనమాట. తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తావు, చెప్పు అన్నట్టుగా కంటిన్యూస్గా నాకు అడగడము, మెసేజ్ చేయడము ఇలా చేస్తున్నారనమాట. సో ఓకేలే, ఏదో ఒకటి మనం రాసుకుందో ఏదో ఒకటి ఒక స్టోరీ అయితే ఉంది కదా, కంప్లీట్గా మనం చెప్పేద్దాము వాళ్ళకి అన్నట్టుగా నేను ఒక లాంగ్ వీడియో చేస్తున్నా. యాక్చువల్గా ఎప్పుడైనా షార్ట్స్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు కూడా ఆపేసాను కదా. మళ్ళీ షార్ట్స్ చేస్తే ఇంకా ల్యాగ్ అయిపోతుంది, ఆల్రెడీ ఇప్పుడే ల్యాగ్ అయ్యింది ఇది అనేసి అనిపించింది అనమాట. సో అందుకోసం అనేసి దీన్ని కంప్లీట్ వీడియో అయితే ఒక వీడియోలోనే చెప్పేద్దాము స్టోరీ అనేసి అనుకున్నాను. అంత ల్యాగ్ లేకుండా బ్రీఫ్గా అయితే చెప్పేస్తాను. యాక్చువల్గా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి పేరు రాణి. ఆ అమ్మాయికి ఒక అమ్మ, నాన్న, తమ్ముడు ఉంటారు. ఆ అమ్మాయికి 13 years వచ్చేవరకు, ఇది ఒక 40 years ఆ స్టేజ్ అప్పటిదనుకోండి స్టోరీ. సో అమ్మాయికి ఒక 13 years వచ్చేవరకు వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఇంకా పాపకి పెళ్ళి ఏజ్ వచ్చేసింది కదా, పెళ్ళి చేసేద్దాము అనేసి అంటారనమాట. సో పెళ్ళి చేద్దాము అనుకున్న తర్వాత తన తమ్ముడు ఉంటాడు, అమ్మాయికి మేనమామ ఉంటాడనమాట, వాళ్ళ అమ్మ తమ్ముడు. ఆయనకే ఇచ్చి చేద్దాము అనేసి వీళ్ళంతా డిసైడ్ అయ్యి చేస్తారనమాట అమ్మాయికి. ఈ అమ్మాయికి పెళ్ళి అయ్యే టైంకి 13 or 14 years ఉంటాయి. సో తను పెళ్ళి కోసం అనేసి స్టడీస్ ఆపేసి ఇంకా చాలే చదివింది అనేసి ఆపేద్దాం అనుకుంటుంది. కాకపోతే ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్కి చదువు వాల్యూ బాగా తెలుసు అనమాట. ఆయన కొంచెం ఎడ్యుకేటెడ్. సో ఆయనకి చదువు వాల్యూ బాగా తెలుసు కాబట్టి వైఫ్ని మంచిగా చదివించాలి అనుకుంటాడు. ఎంతవరకు అయితే నేను ఉంటానో అప్పటి వరకు తను చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఈ డేస్లో ఇప్పుడు రాబోయే సిచ్యువేషన్స్లో అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఎవరైనా సరే చదువు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళకి. ఇన్ కేస్ ఎవరికైనా ఏమన్నా జరిగినా, ఇన్ కేస్ వాళ్ళు చదువుకుంటే వాళ్ళకంటూ ఒక లైఫ్లో ఏదో ఒక ఆధారం ఉంటుంది అనేసి ఆయన బాగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాడనమాట. సో ఆయన ఈ అమ్మాయిని కూడా చదివించాలి అనుకుంటాడు. బట్ రాణికి ఏంటి అంటే చదువు అంటే పెద్దగా ఎక్కదు. అందులో రాణి వాళ్ళ అమ్మకి ఆడపిల్లలకి ఎందుకు చదువుకోవడము, ఆడపిల్లలు చదివి ఏం చేయాలి, పెళ్ళైన తర్వాత ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ పుట్టబోయే పిల్లల్ని చూసుకొని ఇది చేస్తే చాలు, అంతకు మించి ఏం అవసరం లేదు అని ఆ మెంటాలిటీతో ఉంటుందన్నమాట. సో పెళ్ళైన ఈ అమ్మాయికి పెళ్ళి అవుతుంది కదా రాణికి పెళ్ళైన ఒక 6 months or 1 year తర్వాత రాణి వాళ్ళ నాన్నగారు చనిపోతారనమాట. రాణి వాళ్ళ నాన్నగారు చనిపోతే ఇప్పుడు రాణి వాళ్ళ తమ్ముడు రాణితోటే ఉండడానికి వచ్చేస్తారనమాట. ఎందుకంటే ఆయన వాళ్ళ తమ్ముడే కాబట్టి. సో ఆయన పిలుచుకొని వచ్చేస్తాడు, వీళ్ళని పిలుచుకొచ్చి వీళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. సో ఈవిడ వచ్చినాక ఇంకా కంప్లీట్గా రాణిని ఎలా అయినా సరే స్టడీస్ స్టాప్ చేయించాలి, ఈ పిల్లకి ఒక బిడ్డ పుట్టేస్తే చాలు అన్న మెంటాలిటీతోనే ఉంటుందన్నమాట. అండ్ రాణికి తమ్ముడు అన్నారు కదా, తమ్ముడు కూడా చాలా చిన్నవాడు అనమాట. హీ వాజ్ జస్ట్ ఒక 2 years or 2.5, 3 years అనుకోండి, 3 years ఏజ్ అంతే, ఆ ఏజ్ ఉంటుంది. సో రాణితోటి ఎలాగైనా స్టడీస్ మానిపించేయాలి అనేసి చాలా గట్టిగా ఈమె ప్రయత్నిస్తుందన్నమాట. బట్ ఏంటి అంటే వాళ్ళ ఆయన అస్సలు ఒప్పుకోడు, ఎలాగైనా సరే చదివించాల్సిందే అట్లా ఇట్లా అనేసి బలవంతంగా తననైతే చదివిస్తాడు. సో ఇలా ఒక 4-5 years అయితే జరుగుతుంది. ఈమె రాణి అయితే ప్రెగ్నెంట్ అయితే అవ్వదు. ఒక 4-5 years తర్వాత ఈమెకి సర్టెన్ ఏజ్ 18 or 20 వచ్చిన తర్వాత
అప్పుడు సో ఈమె రాణి వాళ్ళ అమ్మ చుట్టుపక్కల ఉన్న గుడులు అనేసి అవని ఇవని పూజలని అన్నీ చేపించేస్తుంది. రాణి దగ్గర ఏమేమి చేయించాలో అన్నీ చేపిస్తుంది. ఫైనల్గా రాణి అయితే కన్సీవ్ అవుతుంది. రాణి కన్సీవ్ అయ్యి డెలివరీ కూడా అవుతుంది. సో కన్సీవ్ అవుతానే ఇంకా స్టడీస్ అప్పటికి నేను చాలు నేను చదవలేను, నా వల్ల కాదు, ఇప్పటికీ ఇంకా నాకు కష్టము, బేబీతోటి నేను ఉండాలి, సో ఇంకా నేను ప్రెగ్నెంట్ కూడా కాబట్టి నా హెల్త్ అంత సెటిల్డ్గా లేదు, సో నాకు వద్దు అంటాడు. సరే అనేసి ఇంకా రాణి వాళ్ళ హస్బెండ్ కూడా తనని ఎందుకు ఊరికే కంపెల్ చేయడము, ఓకే ఎనఫ్ అనేసి ఆపిచ్చేస్తాడు. ఈ ఏజ్ లోపల రాణి మేబీ ఇంటర్ కంప్లీట్ చేసేస్తుంది. ఇంటర్ అయిపోయిన తర్వాత స్టడీస్ అయితే ఫుల్ స్టాప్, రాణి స్టడీస్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. దాని తర్వాత ఇక్కడ రాణి వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నాడంటే రాణితో పాటు రాణి వాళ్ళ తమ్ముడిని కూడా చదివిస్తూ ఉంటాడనమాట. రాణి ఒకసారి కన్సీవ్ అయ్యి డెలివరీ అయిన తర్వాత రాణి వాళ్ళ హస్బెండ్ రాణికి ఒక పాప పుడుతుంది. సో పాపను చూసుకుంటూ బాగా ఉంటారు. ఒక 2 yearsకి రాణి వాళ్ళ హస్బెండ్ చనిపోతాడు. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఏదో వచ్చి ఆయన అయితే చనిపోతాడనమాట. రాణి వాళ్ళ అమ్మకి ఏం పని చేత కదా, జస్ట్ ఇంట్లో వర్క్ మాత్రం చూసుకుంటుంది, బయట వెళ్ళి ఏమైనా కష్టపడ్డము ఇది ఏం చేత కాదనమాట. ఇప్పుడు 2 years బేబీ ఉంది కదా, పాప ఉంది. సో ఇంకా వాళ్ళకి ఈ ఫైనాన్షియల్గా సెటిల్డ్గా ఉండడానికి ఏ ఇది లేదనమాట. వాళ్ళ ఆయన ఏంటి అంటే ఉన్నదంతా వీళ్ళ చదువులకే పెట్టేశాడు, ఆయన సంపాదించింది. ఇంకా వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా లేదు, జస్ట్ రెంటెడ్ హౌస్లో ఉన్నారు. సో అదే కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ బయటికి పోయి వర్క్ చేసే పర్సన్ కూడా కాదు. సో రాణి చదువుకునింది కాబట్టి, ఇంటర్ వరకు చదువుకునింది కాబట్టి, అప్పట్లో ఇంటర్ అంటే ఓకే, ఒక 20-25 years ముందు ఇంటర్ అంటే మంచి ఎడ్యుకేషనే కాబట్టి అప్పుడు రాణికి ఒక జాబ్ వస్తుంది. జాబ్ ట్రయల్స్లో తనకి ఒక జాబ్ అయితే వస్తుందన్నమాట. సో తను ఆ జాబ్ చేసుకుంటూ ఇంటి రెంట్ కట్టుకుంటూ ఇంట్లో పాపని చూసుకుంటూ తను చదువుకోవడం వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. బట్ అప్పటికి కూడా రాణికి ఆ చదువు విలువ తెలియలేదన్నమాట. ఎందుకు అంటే ఇంకా ఆయన చనిపోయినాడు కాబట్టి నేను ఏదో ఒక జాబ్ చేస్తున్నాను అన్నట్టుగా చేస్తుంది, కానీ తను చదువుకోవడం వల్లే తనకి జాబ్ వచ్చింది అన్న అయితే మాత్రం తను ఆ పాయింట్ని రికగ్నైజ్ చేయలేకపోతుంది. సో రాణి వాళ్ళమ్మ ఇంట్లో ఉండి పని చేసుకుంటూ పాపని చూసుకుంటూ వాళ్ళ అబ్బాయిని మాత్రం స్కూల్కి పంపించేవాళ్ళు. వాళ్ళ అబ్బాయిని చదివిస్తూ ఉన్నారు. రాణి కష్టపడి ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ వచ్చిన డబ్బులతో ఇల్లు చూసుకుంటూ ఇంకా తమ్ముడిని చదివించుకుంటూ ఉన్నది. అలాగే కొంచెం మంచి జాబే. ఒక అప్పట్లో మనకి 5,000 అట్లా అంటే కూడా మంచిగా బతకగలుగుతారు అన్నట్టుగా, 5,000 వస్తే చాలు అన్నట్టుగా ఉండేదన్నమాట. అట్లాంటి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటి అంటే రాణి వాళ్ళమ్మ సేమ్ ఇంకా కొడుకుని మాత్రము అబ్బాయి కాబట్టి అబ్బాయి బాగా చదవాలి, ఇంకెట్లా నీకు ఈ కూతురు పుట్టింది కదా, వాడి ఏజ్కి ఈ పిల్ల ఏజ్కి సెట్ అయిపోతుంది. రాణి కూతురికి వాళ్ళ తమ్ముడికి ఆల్మోస్ట్ మళ్ళీ 12 or 13 years గ్యాప్, 12 I think 10 years గ్యాప్ అలా ఉంటుంది. సో 10 ఏళ్ళే కదా డిఫరెన్సే, ఎలాగో మనవాడికి ఇచ్చే కదా చేసేది, ఈ పిల్లకి కూడా చదివేం అవసరంలా, బాబుని బాగా చదివించుకున్నాను, తమ్ముడు బాగా చదువుకొని మంచిగా ఏదైనా జాబ్లో సెటిల్ అయ్యి నీ కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేసుకొనేస్తే తర్వాత వాడు జాబ్ చేసి మనల్ని అందరినీ పోషించుకుంటాడు అనేసి బాగా రాణికి చెప్తూ ఉండేదన్నమాట. సో రాణికి కూడా అదే కరెక్ట్ కదా అనేసి మైండ్లో బాగా తిరుగుతూ ఉండేది. ఇంకా రాణి కూతురికి పెద్దగా మంచి ఎడ్యుకేషన్ ఏం లేదు, జస్ట్ ఇంకా ఎట్లనో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా అనేసి గవర్నమెంట్ స్కూల్లోనూ ఏదో ఒక స్కూల్లో వేసి చదివించుకుంటూ ఉన్నదన్నమాట రాణి. సో వాళ్ళ తమ్ముడిని ఇప్పుడు పాపని ఇద్దరిని చదివించుకుంటూ వాళ్ళు కొంచెం పెద్ద అయ్యారనమాట. ఇక్కడ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతా ఉంది. ఇక్కడ ఏమంటే వాళ్ళ తమ్ముడికి ఈ పిల్లకి పెళ్ళి చేయాలి అనేసి ఒక ఏజ్ వచ్చేసింది. ఇప్పుడు అంటే రాణి కూతురికి మళ్ళీ
ఈ అమ్మాయి 8th అలా చదువుతూ ఉంటుంది. 8th or 9th చదువుతూ ఉన్నప్పుడు ఈ అబ్బాయికి అప్పటికి ఇంకా మంచి ఏజ్లోనే ఉంటాడు. ఐ థింక్ అమ్మాయికి 13-14 ఇయర్స్కి, అబ్బాయి 25 అలా ఉన్నాడు అనుకుంటా. 25-26 ఆ ఏజ్లో ఉన్నాడు అబ్బాయి. సో ఆ అబ్బాయి ఒక సొసైటీలో మంచి రెస్పెక్టబుల్ జాబే చేస్తూ ఉన్నాడు. అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని నలుగురికి చెప్పే జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను జాబ్ ఏంటి అనేది అయితే మెన్షన్ చేయలేదు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని నలుగురికి చెప్పే జాబ్ అయితే తను చేస్తూ ఉంటాడనమాట. సో దట్ ఇంకా తన అబ్బాయికి కూడా జాబ్ వచ్చేసింది. ఇంకేంటి, పాపకి ఏజ్ వచ్చేస్తుంది, 13 or 14 ఇయర్స్ ఉంటాయి. సో ఈ ఏజ్ వచ్చేసింది కదా, ఇంకేముందిలే ఇంకా పెళ్ళి చేసేద్దాము అనేసి వాళ్ళు ఫిక్స్ అయ్యి ఈ అమ్మాయికి పెళ్ళి చేసేస్తారనమాట. ఈ అమ్మాయికి అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేసేస్తారు. సో ఇప్పుడు నలుగురు అక్కడే ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు. సో పెళ్ళయి ఒక మంచి జాబ్లో ఉంటాడు. ఈమె కూడా, రాణి కూడా జాబ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, సో వీళ్ళు పాప ఉంటుంది కదా, రాణి కూతురు ఉంది కదా, ఆ అమ్మాయికి సేమ్ వీళ్ళు ఏదైతే బిలీవ్ చేశారో, ఏదైతే నమ్మారో, అమ్మాయిలు చదువు అవసరంలా ఇంట్లో ఉండి వంట అది ఇది చేసుకుంటూ ఉంటే చాలు, చదువు అవసరంలా అని ఆ అమ్మాయికి బాగా నూరిపోసారు. సో ఆ అమ్మాయి కూడా చదవడంలో పెద్ద మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే కాదు, ఏదో అట్లా నెట్టుకుంటూ వచ్చే అమ్మాయి అనమాట. సో అమ్మాయి ఇంకా 8th వరకు చదివింది, ఇంకా చాలే అనేసి ఆ అమ్మాయికి పెళ్లి చేసేసారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, చదువు ఒకటే కాదు, ఇంక ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నారు కదా అనేసి ఈ పిల్లని కొంచెం గారాబం చేశారు. ఇంట్లో పని కూడా ఏం నేర్పించుకోకుండా జస్ట్ ఇంకా పిల్ల పోవడం, స్కూల్కి పోవడం రావడం అంతే. ఇంకా ఇంట్లో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళే ఇంటి వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఆమె జాబ్కి వెళ్ళేది. ఇంకా ఆమె వచ్చే లోపల ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులే ఉంటాయి కదా అనేసి ఈ పిల్ల దగ్గర ఏం పని చేయించేవాళ్ళు కాదు, బాగా గారాబంగా పెంచారు. అసలు ఏ పని చేత కాదు, జస్ట్ ఊరికే తినడం ఉండడం, చదివేది కూడా అంత మంచిగా చదివేది కాదు, జస్ట్ ఊరికే అలా ఉందన్నమాట. ఇలా జరుగుతుంది, పెళ్ళైపోయింది. పెళ్ళయి ఇలా జరుగుతుంది. జస్ట్ పెళ్ళైన 6 months తర్వాత ఏం జరిగిందంటే, రాణి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, అదే రాణి కూతురు హస్బెండ్. సో రాణి వాళ్ళ తమ్ముడు అంటే మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటా. ఓకే, రాణి వాళ్ళ తమ్ముడికి పెళ్ళైన 6 monthsకి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఉంటాడు, జస్ట్ కాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఆయనకున్న జాబ్ పోతుంది. సో ఈయనకి మెడిసిన్ బిల్లు ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. ఇంట్లో ఆల్రెడీ వాళ్ళు రెంట్ పే చేస్తున్నారు. ఈయన జాబ్ జాయిన్ అయినాక కొంచెం పర్లేదు అనుకున్నారు. ఈయన జాబ్ జాయిన్ అయిన ఒక 9 or 1 year లోపలే ఈయనకి యాక్సిడెంట్ అవ్వడం, జాబ్ పోవడం, వేరే జాబ్ ఏం దొరకకపోవడం. అంటే ఈయన జాబ్కి వెళ్ళాలంటే ఈయనని ఎవరన్నా తీసుకురావాలి. సో రాణి ఏంటి అంటే, అమ్మాయి జాబ్కి వెళ్ళాలి. వాళ్ళ అమ్మ ఏంటంటే ఇంట్లోంచి కాలు బయటికి పెట్టదు. ఇంకా ఈ వైఫ్ ఉంది కదా, రాణి కూతురు, ఈ పిల్ల అస్సలు సోంబేరి అనమాట. ఏ పని చెయ్యదు, ఏం చెయ్యదు. అసలు ఆయనకి యాక్సిడెంట్ అయింటే కూడా పెద్దగా ఆయనకి ఏమైనా కావాల్సిన నీడ్స్, హెల్ప్ ఇలాంటివి ఏం చేసేది కాదనమాట. జస్ట్ ఊరికే అలా ఏమన్నా వాటర్ ఇవ్వమంటే ఇవ్వడం, ఇట్లా చిన్న వర్క్స్ మాత్రం చేసేది. సో దీనివల్ల ఆయనకి వేరే ఇంకా జాబ్ చేసే ఇది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మొత్తము 3 persons ఈ అమ్మాయి జాబ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారనమాట. సరేలే మా పాపనన్నా ఏదో ఒక జాబ్కి పిలుచుకుందామంటే, అక్కడ కనీసం మీ పిల్ల ఇంటర్ అన్నా చదివింటే ఏదో ఒక జాబ్ అన్నా ఇచ్చిండే వాళ్ళం, 8th classకి ఏమి ఇవ్వాలి అనేసి అడిగినారనమాట.
అప్పుడు స్లోగా రాణికి అర్థమవుతూ ఉందన్నమాట. సో నేను ఇంటర్ చదివినా కాబట్టి నాకు ఈ జాబ్ వచ్చింది, లేకపోతే నేను స్టడీస్ మధ్యలో ఆపేసి ఇలా ఉండింటే నాకు కూడా వచ్చిండదు. సో ఇప్పుడు మా పాపకి సేమ్ సిచ్యువేషన్ రన్ అవుతుంది అని అప్పుడు స్లోగా తనకి స్టడీస్ వాల్యూ అనేది తెలిసిందనమాట. స్టడీస్ వాల్యూ తెలిసి ఏం లాభం, ఇప్పుడు చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకొని ఏం లాభం చెప్పండి. సో ఇలా జరిగిందనమాట. అంటే ఇప్పుడు నేనేం చెప్పాను అనుకుంటున్నాను అంటే ఫైనల్గా చెప్పేస్తా ఉండండి నెక్స్ట్ ఇంకేం జరిగింది. ఇలానే కంటిన్యూ అయ్యి ఇంకా మొత్తంగా డబల్ వర్క్ రాణినే చేస్తుందన్నమాట. ఒకటి జాబ్ డ్యూటీ ఏదైతే చూసుకొని మళ్ళీ పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకుంటూ ఇప్పుడు ఇంటి మొత్తాన్ని ఆమె చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకు, సరైన ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఉన్న ఇప్పుడు ఇంట్లో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు మంచి చదువు, ఆ అబ్బాయికి జాబ్ పైన ఆ అమ్మాయి కనీసం ఆ అమ్మాయి మంచి చదువుకొని ఉంటే ఆ పిల్లకన్నా జాబ్ ఏదో ఒకటి వచ్చింది, కొంచెం సెటిల్ అయ్యి ఉంటారు. ఈ అబ్బాయిని చదివించాలా అనేసి ఆ అమ్మాయి స్టడీస్ స్టాప్ చేయించి ఇలా చేయడం వల్ల ఇంట్లో పీస్ అనేది లేకపోయిందనమాట. ఇక్కడ మనం ఇంకొకటి ఏం తెలుసుకోవాలి అంటే, చాలామంది ఆడపిల్లలకి ఎందుకు జాబ్స్, ఏం అవసరము, ఆడపిల్లలకి ఎందుకు చదువు, ఏదో వయసు వచ్చిందా పెళ్ళి చేసినామా పంపించినామా అన్నట్టు కాకుండా జాబ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఎవరో ఒకరి ఇంటికి అయితే పంపించేస్తాము, అక్కడ వాళ్ళు బాగా చూసుకుంటారని గ్యారంటీ ఏంటి, అమ్మాయికి కావాల్సిన నీడ్స్ ఇవి తీరుస్తారు అని గ్యారంటీ ఏంటి, గ్యారంటీ లేదు కదా. సో ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే అట్లీస్ట్ వాళ్ళ సెల్ఫ్ నీడ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని ఈ స్టోరీ యొక్క మోరల్ లైన్ అనేది అది అన్నమాట. ఇంకా మేబీ ఒక అమ్మాయికి ఇప్పుడు మీరు అన్నట్టుగా మంచి చదివించి పెళ్ళి చేసి తను ప్రజెంట్ జాబ్ చేయకపోయినా ఇన్కేస్ ఫ్యూచర్లో తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇన్కేస్ హస్బెండ్ చనిపోవడము లేదు ఇంకేదన్నా జరగడం, హస్బెండ్ ఇలాంటి యాక్సిడెంట్ ఒకటి జరిగి తను ఏం వర్క్ చేసుకోలేనప్పుడు ఇంకా తనకి ఆ అమ్మాయికి ఇందులో రాణి కూతురికి ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి సరిపోయింది. ఇన్కేస్ తను కూడా ప్రెగ్నెంట్ అయితే పుట్టబోయే బేబీని, ఒక బేబీ పుడుతుంది అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి చెప్పండి. ఒక లేడీ ఇంట్లో 4-5 మందిని ఒక చిన్న చాలని జీతంతో 4-5 మంది బతకాలంటే ఎంత కష్టం చెప్పండి. అందుకే ఒక మంచి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది అబ్బాయికైనా అమ్మాయికైనా కంపల్సరీ బిఫోర్ మ్యారేజ్ ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది మనం వాళ్ళకి ఇవ్వాలి పేరెంట్స్గా. అండ్ ఆల్సో ఇప్పుడు వాళ్ళు వర్క్ చేయకపోవచ్చు, ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ అంటూ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలగాలి. అలాంటి ఒక లైఫ్ని మనం ముందుగానే వాళ్ళకి ఇవ్వాలి అనేసి ఈ స్టోరీ యొక్క మోరల్ అన్నమాట. సో ఇష్టం వచ్చినట్టు చదువు ఎందుకు, పెళ్ళైన అమ్మాయి ఇంట్లో కూర్చొని ఉండాలా, ఎందుకు బయటికి పోయి జాబ్ చేయడము ఏమవసరం అండి. హస్బెండ్ వచ్చి వేస్తాడు, అమ్మాయికి ఏమవసరము బయటికి పోయి జాబ్ చేసి సంపాదించాలని. అంటే ఈగోనా, పెత్తనమా, ఈగోనా అమ్మాయికి? అబ్బాయి సంపాదిస్తానని నేను సంపాదించాలనా, ఇది నా డబ్బు నేను ఖర్చు పెట్టుకోవాలనా, ఇదంతా కాదు. ఈ చెత్తవాగుడి కోసం కాదండి. మోస్ట్లీ మీరు చెప్పినట్టు అమ్మాయిలు కూడా ఉన్నారు, కానీ 100%లో 10% అమ్మాయిలు మాత్రమే అలా ఉన్నారు. ఇలా ఇది నా డబ్బు నేను ఖర్చు పెట్టుకోవాలి, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా, నేను సినిమాలు తిరగల, షికారులు తిరగల, అది కావాలా, నాకు ఆ జ్యువెలరీ కావాలి, ఇది కావాలా, అది కావాలా అనేవాళ్ళు 10% మాత్రమే ఉన్నారు. మిగతా 90% ఫ్యూచర్లో మనకేం ప్రాబ్లం రాకూడదు, మనం మంచిగా మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మన పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనుకునే పేరెంట్స్ చాలామంది ఉన్నారు, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. సో ఉచిత స్టేట్మెంట్స్ ఎవరు ఇవ్వకండి. అమ్మాయిలకి ఏం అవసరం చదువు, ఏం అవసరం జాబ్ పెళ్ళి తర్వాత అన్నట్టు ఇట్లాంటి ఉచిత సలహాలు ఎవ్వరు ఇవ్వకండి. ఇచ్చినా తీసుకోవడానికి ఇక్కడ రెడీగా ఎవరు లేరు. సో
అదొకటి మైండ్లో పెట్టుకోండి. అంటే నేను ఏదో వీడియో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ లైన్ విన్నాను. అది విన్న తర్వాత నాకు ఇప్పుడు మీకు చెప్పాను కదా స్టోరీ, ఇది బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని నేనైతే ఈ స్టోరీ చెప్పాను. నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారు ఇవన్నీ చెప్పలేదు. ఎందుకు అంటే నేను యాక్చువల్గా షార్ట్స్లో అయితే చెప్దామనుకున్నాను. బట్ షార్ట్స్ అది అటుపోయి ఇటుపోయి ఎటో వెళ్ళిపోయింది. మధ్యలో చాలా గ్యాప్ వచ్చేయడం వల్ల. సో నేను లాంగ్ వీడియో చేస్తున్నాను కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేకుండా బ్రీఫ్గా వాళ్ళు ఎలాంటి సఫర్స్ ఉంటాయి లైఫ్లో, వాళ్ళు ప్రాపర్ ఎడ్యుకేషన్ చేసింటే ఎలా ఉంటుంది అన్న ఒక దీంట్లో చెప్పానన్నమాట. కొంతమంది ఫ్రీ స్టేట్మెంట్ పాస్ చేసినారు. సో అది చూసిన తర్వాత నాకు కొంచెం పెయిన్ అనిపించి సో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ మీరు 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 ఒక ఉమెన్ అండ్ ఆల్సో మీరు సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నారు. వచ్చి మాట్లాడుతూ కూడా అమ్మాయిలకి ఎందుకు ఏం అవసరం అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి మీరు ఎందుకు చేస్తున్నారు? సో ప్లీజ్ డోంట్ టేక్ దిస్, అంటే వద్దు, ఇలాంటివి వద్దు అని చెప్తున్నాను. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి తెలుసు. సో మీరు ఉచిత సలహాలు ఇచ్చి బయట వాళ్ళని ప్రొవోక్ చేసి ఇలాంటి ఇవి చేయొద్దండి. దట్స్ ఇట్ ఫర్ ది స్టోరీ. ఈ స్టోరీ ఎలా అనిపించింది అన్నది అయితే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మీ లైఫ్లో ఇలాంటి స్టోరీస్ ఏమన్నా అంటే ఇలాంటి మోరల్ స్టోరీస్ మీకు తెలిసింది మీరు షేర్ చేసుకోవాలనుకుంటే నాకు షేర్ చేయండి. నేనైతే మన సబ్స్క్రైబర్తో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ. బాయ్. వీడియో నచ్చింది. బాయ్.